తిరుపతి నగరంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. వాహనదారులు, పాదచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో 1,02,80,000తో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్ను బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. పెద్దకాపు లేఅవుట్లో 47.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. అలాగే లక్ష్మీపురం సర్కిల్లో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రాయల్ నగర్లో 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్, డ్రైన్ను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. కొత్తగా రోడ్లు వేయడంతో పాటు గుంతలు లేకుండా రోడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు ప్రాధాన్యత క్రమంలో వేస్తున్నట్లు ఆయన చెప్పారు. రోడ్ల నిర్మాణమే కాకుండా డ్రైన్ల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరిశుభ్రంగా నగరంగా తిరుపతిని నిలిపేందుకు 3 షిఫ్ట్లలో కార్మికులు పనిచేసేలా చూడడమే కాకుండా యంత్రాలను పెంచనున్నట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎస్కే బాబు, అన్న అనిత, టీడీపీ అధ్యక్షుడు జేబీ శ్రీనివాస్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఏలు రాజు, మహేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పెదకాపు లేఅవుట్లో దాదాపు 48 లక్షల రూపాయలతో సీసీ రోడ్లని నిర్మించడం జరిగింది. ఇది స్థానికుల మేరకు ఎప్పటి నుంచో కూడా స్థానికులందరూ ఇక్కడ సీసీ రోడ్డు వేయించాలనేసి చాలా మార్లు రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మన ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి మన తార్ రోడ్లు మరి అలాగే సిమెంట్ రోడ్లు కూడా వేయగలుగుతున్నాం. మన ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని విధాల సంక్షేమం, అభివృద్ధి ఎక్కడికక్కడ కొనసాగుతూ ఉంది. అందులో భాగంలోనే తిరుపతిలో ఎక్కడెక్కడ ఇంటర్నల్ రోడ్స్, మట్టి రోడ్లు ఉన్నాయో, సిమెంట్ రోడ్లు పాడైపోయి తార్ రోడ్లు పాడైపోయినాయి ఉన్న ప్లేసులలో మరలా వీటిలంతా ప్రజల కోరిక మేరకు ఇంటర్నల్ రోడ్స్ను గుంతలు లేకుండా, మట్టి రోడ్లు లేకుండా చేసే మొదట ప్రాధాన్యత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇస్తున్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అన్ని పట్టణంలో ఉన్న పాత రోడ్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా, గుంతలు లేకుండా రోడ్లన్నీ పరిశుభ్రంగా వేసే విధంగా తయారు చేస్తామనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో చేస్తున్నటువంటి సందర్భంలో తిరుపతి నగరంలో మరి మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో సురక్షిత ప్రయాణం చేయాలి. ప్రజలంతా కూడా తిరుపతి నగర ప్రజలే కాదు, వేలాది మంది, లక్షలాది మంది వచ్చే భక్తులకు కూడా మరి రోడ్లు అనుకూలంగా ఉండి ఒక సురక్షితమైన ప్రయాణం గావించడానికి ఈ రోజున రోడ్లన్నీ కూడా దాదాపు 135 కోట్ల రూపాయలతో మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ నారాయణ గారి యొక్క బడ్జెట్లో కేటాయించి దాదాపు 135 కోట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా ఈరోజే దాదాపు 3 చోట్ల కూడా ఈ రోడ్లు, డ్రైన్స్ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడైతే దాదాపు 40 లక్షల రూపాయలతో ఎన్నో రోజులుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రోడ్డు వేయడం, ఇక్కడ ఉన్నటువంటి పెదకాపు లేఅవుటే కాదు, ఇక్కడికి లక్షలాది మంది, వేలాది మంది యాత్రికులు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పాల్గొన్నటువంటి